తెలుగు న్యూస్ నేను మీ ప్రశాంత్ కొండియాల. రాష్ట్రంలో అంగన్వాడీల నిరసనలు రోజు రోజుకి ఉధృతమవుతున్నాయి. ఇప్పటికే దఫాలుగా తమ ప్రాంతాల్లో రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు అంగన్వాడీ వాళ్ళు అయితే నిరసన చేపట్టారు. గతంలో మంత్రుల కార్యాలయాలు, మిగిలిన కార్యాలయాల వద్ద నిరసన చేపట్టారు. తాజాగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో కలెక్టరేట్ అయితే ముట్టడించారు. రాష్ట్ర నాయకత్వం సిఐటియు పిలుపు మేరకు ప్రస్తుతం తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ అంగన్వాడీలంతా నిరసనలు చేపడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్న అంగన్వాడీలందరూ కూడా ఈ కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నిస్తున్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లను తక్షణం ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ వీరంతా డిమాండ్ చేస్తూ ప్రస్తుతం ఏదైతే ఆ కలెక్టరేట్ను ముట్టడించిన పరిస్థితి కనిపిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీని అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, మినీ వర్కర్స్కు ప్రమోషన్ ఇవ్వాలని, సెంటర్లను తొందరగా తెరవాలని, ఇలా పలు డిమాండ్లతో నేడు ఈ రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు అయితే కలెక్టరేట్ ముట్టడించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో కొంతమంది అంగన్వాడీలు ఉన్నారు. వీరి డిమాండ్లు ఏ విధంగా ఉన్నాయో వారు మాట్లాడిన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏ డిమాండ్ ఈరోజు మీరు నిరసన చేపడుతున్నారు? నా పేరు అమరావతి. నేను నర్సనపేట ప్రాజెక్ట్ నుండి వచ్చాను. నేను గత 12 సంవత్సరాలుగా మినీ వర్కర్గా చేస్తున్నాను. మినీ వర్కర్లకి కేవలం ఇచ్చేది 7,000 రూపాయల జీతం మాత్రమే ఇస్తున్నారు. మినీ వర్కర్ హెల్పర్ పని, టీచర్ పని, ఇద్దరు పనులు చేస్తున్నాము. సమాన పనికి సమాన వేతనం కావాలంటున్నాము. మాకు ఈ రోజు 7,000 రూపాయల జీతంతో మేము ఎలా బతుకుతాం? మినిమం నెలకి మాకు 2,000 రూపాయలు ఖర్చులు అయిపోతాయి. దీంట్లోనే ఆఫీసులు మీటింగులు అని, లేదా రికార్డులు అనేసి, ఏ రికార్డు అయిపోయినా అది మీరే కొనండి, లేదంటే ఏదైనా ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందంటే మీరు ఆఫీస్కి రండి, అది బాగా చేయాలంటారు. ఇలా ఆఫీస్కి తిరిగి రికార్డులు కొనుక్కొని, ఫోటోలు తీసుకొని, అవి కడిగించుకొని, ఈవెంట్లు చేసి ఇలా 2,000 రూపాయలు మినిమం 7,000లో ఖర్చు అయిపోద్ది. 5,000 ఉంటుంది. ఈ 5,000 ఇంటికి పట్టుకెళ్ళి మేము ఎలా బతకాలి? తెల్లవారు 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు అదే పని కొనుక్కు ఉన్న వాళ్ళకి మాకు 5,000 రూపాయలతో మేము ఎలా జీవనం సాగిస్తాము? ఇంట్లో ఉన్న వాళ్ళు అందరము బతకాలి కదా. తర్వాత 7,000 రూపాయలు జీతం తీసుకొని ఒక టీచర్ పని, హెల్పర్ పని చేసేటప్పుడు మాకు మెయిన్ వర్కర్తో సమానంగా వేతనం కావాలి. మెయిన్ వర్కర్లో మా ప్రమోషన్ కావాలి. తర్వాత మాకు ఏంటంటే ఒక సెలవులు ఉండవు. మాకు ఒంట్లో బాగోపోవడము, ఫ్యామిలీలో బాగోలేకపోవడము ఏదో ఒకటి దొరుకుతుంది. అప్పుడు మేము సెంటర్ మీరు ఎవరికో అప్పచెప్పండి అంటారు. మాకు వచ్చేది 230 రూపాయలు. మేము ఎవరికో ఆ రోజుకి అప్పచెప్పామంటే 500 రూపాయలు అడుగుతారు. అది ఎక్కడ మేము ఏం చేయాలి? మాకు కూడా సెలవులు కావాలి. వేసవి సెలవులు ఉండవు. ఒక రోజు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే సెలవులు ఉండవు. జీతాల పెంపు అంటే జరిగాయి అన్నారు కదా, గతంలో జీతాలు ఏం జరగలేదు. మాకు 6,000 రూపాయలు ఉండేది. ఈ సీఎం గారు వచ్చాక 1,000 రూపాయలే పెంచారు. 7,000 అయ్యింది. ఇతను వచ్చేటి పెంచింది ఏంటి లేదు. పని భారం ఎక్కువ అయిపోయింది. ఇద్దరు పని ఒకరు చేయాలంటే చాలా కష్టం. 3 రోజులు అవుతుంది. అయినా సరే ఈ సీఎం గారిలో ఎటువంటి చలనం కూడా లేదు. 23 రోజులుగా సమ్మె చేస్తున్నారు. దఫాలు చర్చలు అయ్యాయి, ఎక్కడ కూడా పరిష్కారం అవ్వలేదు. పరిష్కారం అవ్వలేదండి. చేసామంటే కానీ అవి ఏవి ఇప్పుడు చేసినవి కాదు. హెల్పర్లుగా ప్రమోషన్ అనేది ఎప్పుడో చేశారండి. ఇప్పుడు కొత్తగా చేసింది ఏంటుంది? అది రాజకీయం వల్ల ఇవ్వడం లేదు. అంతేగాని ఇప్పుడు అతను చేసింది ఎట్లేదు. మెయిన్ మాకేటండి, గ్రాడ్యుటీ అమలు చేయాలి, కనీస వేతనం అమలు చేయాలి, మినిమం మెయిల్ చేయాలి. ఈ డిమాండ్లు తీరే వరకు మేము ఎటువంటి ఇది లేదండి. లేని విధంగా పెద్ద నిరసనలు అయితే చేస్తున్నారు. మంత్రి కార్యాలయం ముట్టడి ఇవన్నీ చేస్తున్నారు. మీరెంత సమ్మె చేస్తున్నారు, చర్చలు చేస్తున్నారు, విఫలమవుతున్నాయి. మీ ప్లేస్ లో మీ పని సచివాలయ ఉద్యోగులతో చేయిస్తున్నారు. చేయించండి. ఎంతవరకు చేయిస్తారో మేము చూస్తాము. మీరు ఇప్పుడు రేషన్ పంపిణీ చేయిస్తారు కానీ పిల్లలకు తీసుకొచ్చి అలా చదువులు చెప్పించి మళ్ళా వండించేసి వాళ్ళ ఆళ్ళ పాలు చూస్తున్నారా? మీరు రేషనే పంచుతారు. ఎన్ని రోజులు పెంచుతారో పంచనేనండి. పిల్లలు బాత్రూమ్కి వెళ్తే ఎవరికి అడుగుతారు? సచివాలయం ఉద్యోగులకు అడుగుతారా? ఎవరికి అడుగుతారు చెప్పండి? వాళ్ళకి ఫుడ్ పెట్టి వాళ్ళకు ఉంచి అక్కడ ఆటపాటలు నేర్పిస్తే అప్పుడు మేము చేసేది వాళ్ళు చేసినందుకు మేము ఒప్పుకుంటాము. రేషన్ అందరము పనిచేస్తామండి. రేషన్ వచ్చేది నెలనాడు పంచడానికి ఏంటండి అలా కష్టము? చేయండి. ఒకళ్ళు ఉద్యోగం ఒకరు చేస్తే ఎన్ని రోజులు వాళ్ళు చేస్తే వాళ్ళకే కష్టం తెలుస్తుంది. మా యొక్క కష్టం తెలుస్తుంది. మీ కార్యాచరణ ఎన్ని చేశారు? ఉపయోగం లేదు. ఈరోజు కలెక్టరేట్ ముట్టడి చేస్తున్నారు. రేపటి నుంచి ఎలా కార్యాచరణ? మాకు రాష్ట్ర యూనియన్ నాయకులు ఏ పిలుపునిస్తే అదే చేస్తాం. మేము అంతవరకు మేము సెంటర్లో తీయము, సమ్మె విరమించము. ఇది మొత్తానికి అంగన్వాడీ కార్యకర్తలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 23 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని చెప్తున్నారు. ఏదైతే సమాన పనికి సమాన వేతనంతో పాటు తమ కనీస న్యాయపరమైన డిమాండ్లన్నింటినీ పరిష్కరించాలని గడిచిన 23 రోజులుగా అనేక రకాలుగా ప్రయత్నించిన మంత్రులతో పాటు అన్ని కార్యాలయాలు ముట్టడించిన ప్రభుత్వం ఎక్కడ కూడా తమ సమస్య పరిష్కారానికి అటువంటి ప్రయత్నం చేయలేదని వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు వీరంతా సమ్మె చేస్తున్న తరుణంలోనే
తమ పనిని సచివాలయ ఉద్యోగులతో చేయించడం పట్ల కూడా వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయం ఉద్యోగులు కేవలం రేషన్ పంపిణీ వంటి కార్యక్రమాలే చేస్తారని, పూర్తి స్థాయిలో తమ కార్యక్రమాన్ని చేసే పరిస్థితి సచివాలయ ఉద్యోగులు లేదని, ఇలా ఎన్ని రోజులు సచివాలయ ఉద్యోగులతో తమ పనులు చేయిస్తారో మేము కూడా చూస్తామని, భవిష్యత్తులో మరింత స్థాయిలో రాష్ట్ర కార్యవర్గం ఎటువంటి పిలుపునిచ్చినా ఆ తరహా నిరసనలు చేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని అయితే ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలందరూ హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు అంగన్వాడీ కార్యకర్తలంతా కలెక్టరేట్ అయితే ముద్రించారు. పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో మరింత స్థాయిలో నిరసనలు ఉధృతం చేస్తామని, తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించేంత వరకు మరింత స్థాయిలో నిరసనలు ఉధృతం చేస్తామని శ్రీకాకుళం జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. శ్రీకాకుళం నుంచి ప్రశాంత్, తెలుగు.